వెల్కమ్ టు ద వరల్డ్ ఆఫ్ వెబ్ డెవలప్మెంట్. నెక్స్ట్ ఫ్యూ డేస్లో మనం HTML ఆర్ హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. HTMLని ఫండమెంటల్ లాంగ్వేజ్ ఆఫ్ ద వెబ్ అని అంటారు. మనం ఎవ్రీడే చూసే వెబ్సైట్స్ అన్నీ కూడా HTMLని యూస్ చేసి బిల్డ్ చేసినవే. సో ఈ HTML కోర్స్ గురించి ఒక బ్రీఫ్ ఓవర్వ్యూ చూద్దాం. దీన్ని 6 సెక్షన్స్ కింద డివైడ్ చేసాం. ఫస్ట్ సెక్షన్ ఇంట్రడక్షన్ టు HTML అండ్ ప్రీ రిక్విజిట్స్. HTML అంటే ఏంటి, అది ఎప్పుడు అండ్ ఎందుకు క్రియేట్ చేశారు, ఎలా ఇవాల్వ్ అయింది, దాని సిగ్నిఫికెన్స్ ఏంటి, అండ్ మనం HTML కోడ్ రాయడానికి కావాల్సిన ప్రీ రిక్విజిట్స్ ఏంటి ఈ సెక్షన్లో చూస్తాం. సెకండ్ సెక్షన్ బేసిక్ HTML ఎలిమెంట్స్. HTMLని ఎలా యూస్ చేయాలి, దాంట్లో ఎలిమెంట్స్ అంటే ఏంటి, అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎలిమెంట్స్ ఏంటి అని ఈ సెక్షన్లో చూస్తాం. థర్డ్ సెక్షన్ మార్కింగ్ అప్ టెక్స్ట్. వెబ్ పేజెస్లో యాడ్ చేసే టెక్స్ట్ డిఫరెంట్ ట్యాగ్స్ యూస్ చేసి యాడ్ చేస్తాం. అవి ఏంటి అండ్ వాటిని ఎలా యూస్ చేయాలి ఈ సెక్షన్లో చూస్తాం. ఫోర్త్ సెక్షన్ ఫార్మ్స్, లిస్ట్స్ అండ్ టేబుల్స్. మనం ఆన్లైన్ ఫిల్ చేసే ఫామ్స్ HTMLని యూస్ చేసి ఎలా క్రియేట్ చేయొచ్చు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లిస్ట్స్ అండ్ టేబుల్ స్ట్రక్చర్ క్రియేట్ చేయడం ఎలా ఈ సెక్షన్లో చూస్తాం. నెక్స్ట్ మల్టీమీడియా ఎలిమెంట్స్. వెబ్సైట్స్ని ఇంకా విజువలీ అట్రాక్టివ్గా చేయడానికి దాంట్లో డిఫరెంట్ మల్టీమీడియా ఎలిమెంట్స్ అంటే ఇమేజెస్ కానీ, వీడియో ఫైల్స్ కానీ, ఆడియో ఫైల్స్ కానీ ఎలా యాడ్ చేయొచ్చు HTMLని యూస్ చేసి ఈ సెక్షన్లో చూస్తాం. ఫైనలీ HTML5 అండ్ బియాండ్. HTML5 అనేది కరెంట్ వర్షన్ ఆఫ్ HTML. దాంట్లో ఉన్న ఫీచర్స్ ఏంటి అండ్ కొత్త ఎలిమెంట్స్ ఏంటి క్రియేట్ చేశారు దాంట్లో ఈ సెక్షన్లో చూస్తాం. సో ఫస్ట్ సెక్షన్ ఇంట్రడక్షన్ టు HTML అండ్ ప్రీరిక్విజిట్స్. HTML అంటే హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. ఇది వరల్డ్ వైడ్ వెబ్లో మనం యాడ్ చేసే కంటెంట్ని క్రియేట్ అండ్ స్ట్రక్చర్ చేయడానికి యూస్ చేసే ఒక స్టాండర్డ్ మార్కప్ కోడ్. వెబ్ పేజ్లో కనిపించే ఎలిమెంట్స్ని డిఫైన్ చేయడానికి అండ్ ఆర్గనైజ్ చేయడానికి మనం HTMLని యూస్ చేస్తాం. దీని బేసిక్ ప్రైమరీ పర్పస్ వెబ్ పేజ్లో ఉండే కంటెంట్కి స్ట్రక్చర్ అండ్ సిమాంటిక్స్ ప్రొవైడ్ చేయడం. అంటే వెబ్ పేజ్లో ఉండే డిఫరెంట్ పార్ట్స్, హెడ్డింగ్స్, పారాగ్రాఫ్స్, లింక్స్, ఇమేజెస్ ఇవన్నీ బ్రౌజర్లో ఎలా డిస్ప్లే అవ్వాలి అన్నది HTML డిక్టేట్ చేస్తుంది. ఫర్ ఇన్స్టెన్స్, మీరు ఒక బ్లాగ్ పోస్ట్ క్రియేట్ చేయాలి అనుకుంటున్నారు. సో ఒక టిపికల్ బ్లాగ్ పోస్ట్ స్ట్రక్చర్ ఏంటి, ఒక హెడ్డింగ్, ఒక చిన్న ఇంట్రడక్షన్ ఆర్ ఒక ఆథర్ నేమ్, ఇమేజ్ అండ్ బ్లాగ్ కంటెంట్. దీన్ని స్ట్రక్చర్ చేయడానికి జస్ట్ 4 లైన్స్ ఆఫ్ HTML కోడ్ని యూస్ చేసి చేయొచ్చు. ఆర్ మనం ఎవ్రీడే చూసే కామర్స్ వెబ్సైట్స్ లైక్ అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఆర్ ఎనీ అదర్ కామర్స్ వెబ్సైట్స్ చేసే ప్రొడక్ట్ లిస్టింగ్స్ బేసిక్ స్ట్రక్చర్, ప్రొడక్ట్ ఇమేజ్, ప్రొడక్ట్ నేమ్, ప్రొడక్ట్ డిస్క్రిప్షన్, ప్రైస్, డీటెయిల్స్ ఎక్సెట్రా. ఇది ఒక బేసిక్ స్ట్రక్చర్ ఏ కామర్స్ వెబ్సైట్లో అయినా ఫాలో అయ్యే ప్రొడక్ట్ లిస్టింగ్కి. దీన్ని జస్ట్ సింప్లీ 6 లైన్స్ ఆఫ్ HTML కోడ్ని యూస్ చేసి స్ట్రక్చర్ చేయొచ్చు. అనదర్ ఎగ్జాంపుల్, మీరు జీమెయిల్ అకౌంట్ క్రియేట్ చేసుకునే ముందు ఒక కాంటాక్ట్ ఫామ్ ఉంటుంది. సో ఆ ఫామ్ ఫిల్ చేసి సబ్మిట్ చేస్తే అప్పుడు మీకు ఒక అకౌంట్ క్రియేట్ అవుతుంది. సో ఈ ఫామ్ని క్రియేట్ చేయడానికి కూడా HTMLని యూస్ చేయొచ్చు. దీంట్లో ఉండే డిఫరెంట్ ఎలిమెంట్స్, ఇన్పుట్ ఫీల్డ్స్, రేడియో బటన్స్, సబ్మిట్ బటన్స్ ఇవన్నీ ఏవైతే యూజర్ ఫామ్ని సబ్మిట్ చేయడానికి యూస్ చేస్తారో అవన్నీ కూడా HTML కోడ్ని యూస్ చేసి స్ట్రక్చర్ అండ్ డిఫైన్ చేయొచ్చు. వీటికి రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక బ్లాగ్ పోస్ట్ వెబ్సైట్ తీసుకోండి. సో ఏ బ్లాగ్ పోస్ట్ వెబ్సైట్కైనా బేసిక్ స్ట్రక్చర్ హెడ్డింగ్, ఇమేజ్ ఆర్ ఆథర్ నేమ్ మధ్యలో, దెన్ ఇమేజ్ అండ్ బ్లాగ్ కంటెంట్. ఇది మోస్ట్లీ అన్నిటికీ కామన్ స్ట్రక్చర్.
దీన్ని ఇలా స్ట్రక్చర్ చేయడానికి హెచ్టిఎంఎల్ని యూస్ చేస్తాం. ఆర్ అమెజాన్ ఒక ఈకామర్స్ వెబ్సైట్. ఏ ఈకామర్స్ వెబ్సైట్లో అయినా కామన్గా ఉండేది ప్రొడక్ట్ లిస్టింగ్స్. సో ప్రొడక్ట్ ఇమేజ్, దాని నేమ్ అండ్ డీటెయిల్స్ ఆర్ డిస్క్రిప్షన్, ప్రొడక్ట్ రేటింగ్, ప్రొడక్ట్ ప్రైస్, ఇవన్నీ అన్నిట్లో కామన్గా ఉంటాయి. సో ఈ ప్రొడక్ట్ లిస్టింగ్, ఈచ్ ప్రొడక్ట్ని హెచ్టిఎంఎల్ని యూస్ చేసి స్ట్రక్చర్ చేయొచ్చు. ఫైనలీ ఒక కాంటాక్ట్ ఫామ్. మనం కాంటాక్ట్ ఫామ్లో ఇచ్చే ఇన్పుట్ ఫీల్డ్స్, రేడియో బటన్స్ ఏవైతే మనం సెలెక్ట్ చేస్తామో, డ్రాప్ డౌన్స్ ఆర్ నెక్స్ట్ ఆర్ సబ్మిట్ బటన్స్, ఇవన్నీ కూడా హెచ్టిఎంఎల్ని యూస్ చేసి డిఫైన్ అండ్ స్ట్రక్చర్ చేయొచ్చు. హెచ్టిఎంఎల్కి అడిషనల్గా సిఎస్ఎస్ అండ్ జావాస్క్రిప్ట్ యాడ్ చేసి ఇంకా వెబ్సైట్స్ని ఇంటరాక్టివ్ అండ్ అట్రాక్టివ్గా చేయొచ్చు. బట్ హెచ్టిఎంఎల్ అనేది వెబ్ డెవలప్మెంట్కి ఒక ఫౌండేషన్. సో అసలు హెచ్టిఎంఎల్ ఎలా ఇవాల్వ్ అయింది? సో అసలు హెచ్టిఎంఎల్ ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు అండ్ ఇప్పుడు మనం వాడుతున్న హెచ్టిఎంఎల్ వరకు అది ఎలా ఇవాల్వ్ అయింది చూద్దాం. సో వెబ్ డెవలప్మెంట్కి హెచ్టిఎంఎల్ అనేది ఒక ఫౌండేషన్ లాగా. వెబ్ పేజెస్ అండ్ యూజర్ ఇంటర్ఫేసెస్ క్రియేట్ చేయడానికి హెచ్టిఎంఎల్ ఒక ఫౌండేషనల్ లాంగ్వేజ్. హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ అండ్ జావాస్క్రిప్ట్తో హ్యాండ్ ఇన్ హ్యాండ్ వర్క్ చేస్తూ వెబ్ పేజెస్ని ఇంకా అట్రాక్టివ్గా అండ్ ఇంటరాక్టివ్గా క్రియేట్ చేస్తుంది. బట్ ఇప్పుడు మనం యూస్ చేసే హెచ్టిఎంఎల్ వరకు ఎలా ఇవాల్వ్ అయింది చూద్దాం. ఫస్ట్ 1989లో టిమ్ బర్నర్స్-లీ అనే ఒక బ్రిటిష్ కంప్యూటర్ సైంటిస్ట్ వాళ్ళ రీసెర్చర్స్ ఇంటర్నెట్లో డాక్యుమెంట్స్ షేర్ చేసుకోవడం కోసం ఒక మార్కప్ లాంగ్వేజ్ అనేది క్రియేట్ చేశారు. ఇది హెచ్టిఎంఎల్కి ఫౌండేషన్. 1993లో హెచ్టిఎంఎల్ ఫస్ట్ అఫీషియల్ స్పెసిఫికేషన్ HTML 1.0 వర్షన్ని రిలీజ్ చేశారు. దీంట్లో డాక్యుమెంట్స్ని స్ట్రక్చర్ చేయడానికి కావాల్సిన బేసిక్ ఎలిమెంట్స్ లైక్ హెడ్డింగ్స్, పారాగ్రాఫ్స్, లిస్ట్స్ అండ్ లింక్స్ని ఇంట్రడ్యూస్ చేశారు. 1990s టైంలో వెబ్ బ్రౌజర్స్ లైక్ నెట్స్కేప్ వాళ్ళ నావిగేటర్ ఆర్ మైక్రోసాఫ్ట్ వాళ్ళ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ చాలా ఫేమస్ అవుతున్నాయి. ఈ పీరియడ్ని బ్రౌజర్ వార్స్ పీరియడ్ అని కూడా అనేవాళ్ళు. ఈ కాంపిటీషన్ వల్ల హెచ్టిఎంఎల్లో ఇంకా కొత్త ఫీచర్స్ ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేశారు. యాజ్ పార్ట్ ఆఫ్ దాట్ 1995లో HTML 2.0 వర్షన్ని రిలీజ్ చేశారు. దీంట్లో ఇంకా అడిషనల్ ఫీచర్స్ అంటే ఫార్మ్స్, టేబుల్స్ అండ్ వెబ్ పేజెస్ ఇంకా అట్రాక్టివ్గా కనిపించడానికి ఇమేజెస్ యాడ్ చేయడానికి అండ్ డిఫరెంట్ వెబ్ బ్రౌజర్స్ అన్నిటిలో సేమ్గా కనిపించడానికి కన్సిస్టెన్సీ యాడ్ చేసే ఫీచర్స్ని ఇంట్రడ్యూస్ చేశారు. 1997లో HTML 3.2 వర్షన్ అనేది రిలీజ్ అయింది. దీంట్లో ఇంకా టేబుల్స్కి అండ్ ఫార్మ్స్కి బెటర్ సపోర్ట్ ఫీచర్స్ యాడ్ చేశారు. 2000లో XML బేస్డ్ HTML అంటే XHTML ఆర్ ఎక్స్టెన్సిబుల్ హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ వచ్చింది. ఇది XML ఫీచర్స్ అండ్ HTML ఫీచర్స్ని కంబైన్ చేస్తూ రిలీజ్ చేశారు. సో దీంట్లో చాలా స్ట్రిక్ట్ సింటాక్స్ రూల్స్ అండ్ ప్రాపర్ డాక్యుమెంట్ స్ట్రక్చర్ ఫాలో అవ్వాలి. బట్ డెవలపర్స్కి ఇంకా ఈజీ అవ్వడం కోసం 2000స్లో HTML5 మీద వర్క్ చేయడం స్టార్ట్ చేశారు. దీనికోసం 2004లో ద వెబ్ హైపర్ టెక్స్ట్ అప్లికేషన్ టెక్నాలజీ వర్కింగ్ గ్రూప్ని క్రియేట్ చేశారు. అండ్ వీల్ చేసిన మేజర్ అప్డేట్ 2014లో HTML5 వర్షన్ కింద రిలీజ్ అయింది. ఇది W3C వాళ్ళు చేసిన అఫీషియల్ రికమెండేషన్. అండ్ దీంట్లో ఇంకా అడిషనల్ ఫీచర్స్ లైక్ వెబ్ పేజెస్లో వీడియోస్ అండ్ ఆడియోస్ ఎంబెడ్ చేయడానికి, గ్రాఫిక్స్ కోసం క్యాన్వస్ అండ్ ఇన్బిల్ట్ ఫామ్ వ్యాలిడేషన్ ఇలాంటి మల్టిపుల్ ఫీచర్స్ యాడ్ చేశారు. అండ్ ఇప్పుడు మనం చూస్తున్న మోడర్న్ వెబ్ డెవలప్మెంట్ HTML5 అండ్ ఇప్పుడు మనం చూస్తున్న మోడర్న్ వెబ్లో HTML5 అనేది బ్యాక్ బోన్.
వెబ్ అప్లికేషన్స్కి, మల్టీమీడియా కంటెంట్కి, రెస్పాన్సివ్ డిజైన్కి అన్నిటికీ కూడా HTML5 పవర్ చేస్తుంది. సో టు సమ్ ఇట్ అప్, HTML is the language that structures the web. వెబ్ కంటెంట్ క్రియేట్ చేయడానికి HTML5 అనేది కీ. సో నెక్స్ట్ లెక్చర్లో అసలు ఒక టిపికల్ వెబ్సైట్లో మనకు ఉండే వేరియస్ ఎలిమెంట్స్ ఆర్ కాంపోనెంట్స్ ఏంటి అండ్ HTML యూస్ చేసి వాటిని ఎలా క్రియేట్ చేయొచ్చో చూద్దాం.